కొన్ని సినిమాలు అవార్డులు ఇస్తే, రెస్పెక్ట్ ఇస్తే కలెక్షన్స్ ఇవ్వవు. కొన్ని సినిమాలు విపరీతమైన కలెక్షన్స్ ఇస్తే కొన్ని రోజుల తర్వాత అది ఏముందిరా రొటీన్ సినిమా, ఫార్మాట్ సినిమా, ఏదో ఆడింది ఆ టైంలో అంటారు. కొన్ని సినిమాలు వెళ్తుంటాయి కమర్షియల్గా, కానీ ఒక రెస్పెక్ట్ అంటే ఉండకపోవచ్చు. కానీ సార్ ఈ ఇరుముడి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి, ఒక హీరోకి, ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఒక ప్రేక్షకుడికి, ఆ క్యాంటీన్లో పనిచేసేవాడికి ఒక సినిమా ఒక ప్రపంచానికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది సార్ ఇరుముడి అని చెప్పా. ఇంతకంటే ఏ సినిమా ఇవ్వలేదు సార్ అని. సినిమాలో చిన్న డైలాగ్ చెప్పినోడు కూడా నేను ఇరుముడికి పనిచేశాను రా అని రెస్పెక్ట్. రవణకి ఏంటంటే సినిమాకి పనిచేసిన హీరోకి ఏంటంటే ఒక వర్క్ సాటిస్ఫాక్షన్, దీని అమ్మ క్యారెక్టర్ ఇది కదా చేశాను అని ఒక అతనికి ఒక సాటిస్ఫాక్షన్. అంటే ఏం చెప్తున్నానంటే ఇరుముడి ఏమిచ్చింది అని అంటే ఒక ఆర్గానిక్గా ఇంత సంతోషాన్ని, ఇంత ప్రొడక్టివిటీని, పనిచేసిన టెక్నీషియన్కి ఒక రెస్పెక్ట్ని ఇవన్నీ ఇచ్చింది. ఒక నిన్ను కోరి మజిలీ సినిమాకి నన్ను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను వాళ్ళ ఇళ్లలోకి తీసుకుంటే ఇరుముడి వాళ్ళ గుండెల్లోకి తీసుకునేలా చేసింది శివ నిర్మల్ అనే పేరుని. సో అది ఎప్పుడు నాకు ఒక బాధ్యత గుర్తు చేస్తుంది.